మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన తీసుకున్నటువంటి విధానం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాను ప్రపంచ దేశాలను నెత్తిన పెడతానని చెప్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ కాదు, మేక్ అమెరికా ఎలోన్ అని చెప్పి ఇప్పుడు ట్రంప్ ముందుకెళ్తున్నారు. నిజం చెప్పాలంటే అమెరికాను గొప్ప దేశంగా కాదు, ఒంటరి దేశంగా చేయబోతున్నాడు ట్రంప్. దానికి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా గొప్ప దేశం అవ్వడం పక్కన పెడితే, గొప్ప రాజ్యం అవ్వడం పక్కన పెడితే అలోన్గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా మిగిలిపోబోతుంది. చివరికి గొప్ప మిత్రులతో కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నటువంటి మిత్రులను దూరం చేసుకుంటూ, చిన్న చిన్న ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న వాళ్ళనో, లేదంటే ఉగ్రవాదాలతో సంబంధం ఉన్న వాళ్ళను తీసుకొచ్చి మిత్రులుగా పెట్టుకొని ఏం చేద్దామని చివరికి ట్రంప్ ఇప్పుడు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో టారిఫ్తో భయపెడుతున్నారు. గతంలో ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దంటూ కంపెనీలకు చెప్పారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దు అంటూ యాపిల్కి చెప్పారు. అలాగే ఇప్పుడు అక్కడున్నటువంటి దిగ్గజ కంపెనీలకు, అక్కడున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు ట్రంప్ చెప్తున్న మాట, ఇతర దేశాల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ముఖ్యంగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ వాళ్ళకే ఉద్యోగాలు కల్పించండి అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు మరొకసారి కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. ప్రపంచంలో అమెరికా మరొకసారి ఒంటరిగా మిగలబోతోందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అదే జరగబోతోంది. అమెరికా ఈజ్ నాట్ గోయింగ్ టు బికమ్ గ్రేట్, అమెరికా ఈజ్ గోయింగ్ టు బికమ్ అలోన్. ప్రపంచ దేశాల నుంచి ఒంటరిగా ఉండబోతోంది ఖచ్చితంగా అమెరికా. ఇప్పటికే అన్ని దేశాల నుంచి వ్యతిరేకత, ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో తెలియదు, ఎలాంటి అవసరం లేకుండా, ఎలాంటి బలమైన కారణాలు లేకుండా గొప్ప మిత్రులతో, శాంతిని కోరుకునేటువంటి మిత్రులతో, వెన్నుదన్నుగా నిలబడేటువంటి మిత్రులతో, గొప్ప వ్యాపార బాంధవ్యాలు ఉన్నటువంటి మిత్రులతో అనవసరంగా శత్రుత్వం పెంచుకోవడం, అలాగే టెర్రరిస్టులను పురిగొల్పేటువంటి దేశాలతో, టెర్రరిస్టులను ట్రైన్ చేసే దేశాలతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటిది? దేనికోసం ట్రంప్ ఇలా పరితపిస్తున్నారు? ఇవన్నీ చేస్తూ మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి కావాలి నాకు అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి? ఎందుకు, దేనికోసం ఇవ్వాలి, ఏం చూసి ఇవ్వాలి? ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయాలని చూస్తున్నందుక? ప్రపంచ దేశాల మీద టారిఫ్ అనే పేరుతో ఇప్పటికే నాకు బిజినెస్ టాక్టిక్స్ తెలుసు అని కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ చివరికి వాళ్ళకి శత్రువు అవుతున్నందుక? ఉగ్రవాద దేశాలకు ఆయుధాలు అమ్ముతున్నందుక? శాంతి కావాలి, శాంతిని నేను కుదురుస్తున్నాను అంటూ యుద్ధంలో పాల్గొంటున్నందుక? ఎన్నో దేశాల అధ్యక్షుల్ని లేకుండా చేసినందుక? ఎన్నో దేశాలను అగమ్యగోచరంగా మార్చినందుక? రాజకీయాలకు కానీ, అన్ని దేశాల ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కానీ దేనికి ఇవ్వాలి శాంతి బహుమతి? ఇప్పుడు దేనికోసం ఈ పరితపిస్తున్నారు ఇంతగా? భారతదేశం మీద ఎందుకు ఇంత కక్ష? భారతదేశంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు భారతీయులకి, భారతదేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు పెద్ద కంపెనీలు. ఇలా ఒక అధ్యక్షుడే మాట్లాడుతుంటే ఆ దేశంలో ఇక అన్రెస్ట్ క్రియేట్ అవ్వక ఏమవుతుంది? ఇప్పటికే భారతీయుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, భారతీయుల మీద వివక్ష జరుగుతోంది. వెళ్ళిపోండి మా దేశం నుంచి అంటున్నారు. అక్కడ ఎందుకు వెళ్ళాలి? అమెరికాని ఇంత గొప్ప దేశంగా చేయడంలో భారతీయుల పాత్ర తక్కువనా? అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు సీఈఓల స్థాయిలో ఉన్నారంటే భారతీయులు చిన్న విషయం. అది ఎంత కృషి చేయకపోతే ఆ కంపెనీలకు ఎంత లాభం చేకూర్చకపోతే ఆ స్థాయికి వెళ్తారు? ఒకసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. And slashing profits in Ireland, you know that. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over.
We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many. ఇక చేసింది చాలు, ప్రపంచ దేశాలకి మన దేశానికి మనం చేసుకుందాం అంటున్నారు. అమెరికన్స్కే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇతర దేశాలకి ఇవ్వద్దు, ఇండియాకి ఇవ్వద్దు అంటూ ఆయన చెప్తున్నారు. ఆర్టీవీ పోల్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇండియా అంటే ట్రంప్ భయపడుతున్నారా? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ట్రంప్కి ఎందుకు ఇండియా అంటే ఇంత కోపం? అమెరికా ఇంత గొప్పగా ఎదగడంలో భారతీయుల పాత్ర మరవలేంది కదా? ఎందుకని మరి ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఎందుకు ఇంత మనల్ని అసహించుకుంటున్నారు? ఎందుకు మన మీద ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగుతున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. కళ్యాణ్ నాతో జాయిన్ అవుతున్నారు, మా కొలీగ్. కళ్యాణ్, ట్రంప్ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేనికోసం ఇదంతా చేస్తున్నాడు? అసలు ఏం సాధించబోతున్నాడు చివరికి? సంబంధించిన ఒక సమ్మిట్ లో ట్రంప్ పాల్గొన్నప్పుడు అక్కడ ఆయన అమెరికన్ కంపెనీస్ ని ఉద్దేశించి ఒక మాట ఏం చెప్పాడంటే, మన నేషనల్ ఇంట్రెస్ట్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటికి సంబంధించిన వాటికి ఓన్లీ అమెరికాకి సంబంధించిన ప్రొఫెషనల్స్ ని మాత్రమే తీసుకోవాలి. ఒక పక్కన ఇండియా చూసుకుంటే ఇండియా ప్రొఫెషనల్స్ వాళ్ళు బాగా గ్రో అవుతున్నారు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మన కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకోకూడదు, మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళని ఎవరిని హైర్ చేసుకోకూడదు. ఎస్పెషల్లీ ఇండియా పేరు మాత్రం తీసాడు ఆయన. ఇండియాకు సంబంధించిన వాళ్ళని ఎవరిని హైర్ చేసుకోకూడదు. సో ఈవెన్ యూనివర్సిటీస్ లో కూడా కొత్త రూల్స్ తీసుకొస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని తీసుకునే దాంట్లో కూడా ఆయన కొత్త రూల్స్ తీసుకొస్తున్నాడు. అండ్ ఇప్పుడు జాబ్స్ మీద పడ్డాడు, జాబ్స్ కూడా ఇవ్వద్దు అంటున్నాడు. 2 రోజుల క్రితం నా ఫ్రెండ్ ఒక అతనితో మాట్లాడాను, అమెరికాతో, నా క్లాస్మేట్ తోని. తనతో మాట్లాడినప్పుడు తను ఏం చెప్తున్నాడు, ఇండియాకి యాక్చువల్ గా అక్టోబర్ లో వస్తామని ప్లాన్ చేశాడు, కానీ ఇప్పుడు అతను రావాలనుకున్న ట్రిప్ ని కూడా విరమించుకున్నాడు. ఎందుకు అని నేను అడిగితే, ఒకసారి అటు వచ్చిన తర్వాత రిటర్న్ మళ్ళీ నన్ను లోపలికి రానిస్తారో లేదో తెలియదు, నాకు గ్రీన్ కార్డు ఉన్నా కూడా నా సిచ్యువేషన్ ఇలా ఉంది ప్రస్తుతానికి, మా లాయర్స్ వీళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో అమెరికాకి సంబంధించిన వాళ్ళు యాక్చువల్ గా కొంచెం గతానికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే కనుక, వీళ్ళు అమెరికా అసలు ఎప్పుడు ఫామ్ అయింది? ఒక 400-500 సంవత్సరాల మధ్యలో ఫామ్ అయిన కంట్రీ అది. ఉండే వాళ్ళు ఎవరు? నేటివ్ ఇండియన్స్ అని ఉంటారు, అంటే వాళ్ళు అసలు లేరు. ఇప్పుడు ఈ ట్రంప్ లాంటి వాళ్ళు 400 కింద వీళ్ళ తాత ముత్తంతలు వీళ్ళందరూ వచ్చి ఆడ కూర్చొని ఇదంతా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళే వలసదారులు, అంటే వాళ్ళే వలసపోయారు. యూరోపియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, వేరే కంట్రీస్ నుంచి వీళ్ళంతా. ట్రంప్ అసలు నాట్ అమెరికన్, ఆమె ఇండియన్, అసలు ఆయనే కాదు ఆయన. సో తన భార్యనే కాదు, కానీ మనోడు ఏంటంటే, మనోడిది ఈ క్యారెక్టర్. అన్ని నిజాలు తెలిసినా కూడా ఏం చేస్తాడంటే ప్రెషర్ బిల్డ్ చేయడానికి కంపెనీస్ మీద. రీసెంట్ గా మనం చూసుకుంటే ఇంటెల్ కి ఆయన ఇండోనేషియాకి సంబంధించినోడు. సో నువ్వు వండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు రిజైన్ చేయి అని చెప్పి ఆయన మీద ప్రెషర్ బిల్డ్ చేశాడు. సో ఏంటంటే ఎటు తిరిగినా ఎటు చూసినా ఓట్ బ్యాంక్ ఏదైతే మేక్ ఇన్ అమెరికా అన్న కాన్సెప్ట్ తోనే ఆయన ఎలక్షన్ గెలిచాడో అదే నినాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు అంతే. దానికి ఏంటంటే ఇండియన్ బ్లేమ్ గేమ్ ఒకటి ఆడుతున్నాడు ఇండియాతోని. సో ఇండియన్ సిటిజన్స్ అంటాడు, ఇండియన్ జాబ్స్ ఇక్కడ ఉన్నాయి అంటాడు, జాబ్స్ కి వాళ్ళు ఉండకూడదు అంటాడు, లేకపోతే ట్యాక్సెస్ వేయడం కానీ, ఇదంతా మన మీద చూపిస్తున్నాడు. అదే, అంతకుమించి ఏం లేదు. అది ఎక్కువ రోజులు సాగదు. ఎండ్ ఆఫ్ ద డే రోజు అది ఎండ్. మనకి వాళ్ళకి ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, మిగతా ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, మనకంతా బాగానే ఉంది. ఇప్పుడు మిగతా కంట్రీస్ పోల్చుకుంటే మనకి యుఎస్ కి జరిగే దాంట్లో జీడీపీ హార్డ్లీ 2%. మన ఆర్బీఐ గవర్నర్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే, అమెరికాతోని మనకు ఈ ట్రేడింగ్ టారిఫ్స్ గురించి ఏదైతే ఇష్యూ వస్తుందో, ఈ ఇష్యూ వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్ లో కూడా. దీని ఎఫెక్ట్స్ బయటికి రావడానికి, ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా దీని ఎఫెక్ట్స్ బయటికి రావడానికి ఒక 2-3 క్వార్టర్స్, అంటే ఇయర్ ఎండింగ్ క్వార్టర్స్. ఆ ఇయర్ ఎండింగ్ కూడా మనకు పెద్ద డిఫరెన్స్ ఏమంటుంది, 0.5 నుంచి 0.7% మాత్రమే మనకు డిఫరెన్స్ ఇస్తుంది జీడీపీలో అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఒక విషయం ఏంటంటే, అమెరికాలో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు మనకి సంబంధించిన ముడి సరుకులు ఏవైతే ఉప్పులు పప్పులు కావచ్చు ఇలాంటివన్నీ కొనడానికి కొద్దిగా ఇబ్బంది పడచ్చు కొన్ని రోజులు. బట్ దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. దానికి ప్రత్యామ్నాయాలు కూడా భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇంకో పక్కన మోదీ చూస్తే, నేను యాక్చువల్ గా మోదీ ఏంటంటే ఫార్మర్స్ కి సంబంధించి, అలాగే ఇక్కడ ఫిషరీస్ కి సంబంధించి ఈ సెక్టార్స్ లో వీళ్ళు దూరాలని ప్లాన్ చేస్తున్నారు అమెరికన్స్. ఎస్పెషల్లీ ట్రంప్ ఆ సెగ్మెంట్ టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. వాళ్ళని రానియకుండానే మనం కొంచెం ఆపుతున్నాం.
సో ఖచ్చితంగా మోదీ కూడా ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే ఇక్కడ ఉండే ప్రజల కోసం కావచ్చు, ఇక్కడ ఉండే రైతుల కోసం, అలాగే ఇక్కడ ఉండే మత్స్యకారుల కోసం, వీళ్ళందరి కోసం నేను ఖచ్చితంగా నిల్చుంటాను, దీనికి దేనికైనా నేను రెడీ. ఇది దానివల్ల నష్టపోయిన ప్రాబ్లం లేదు, కానీ దీన్ని ఫేస్ చేయాల్సిందే, ఫేస్ చేస్తాను, నేను వీళ్ళందరికీ మద్దతుగా ఉంటాను. అలాగే మనం చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే సబ్సిడీలు ఇస్తున్నారు ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఏంటంటే టెక్స్టైల్స్ కావచ్చు, లేకపోతే అలాగే జ్యువెలరీ కానీ, ఆటోమోటివ్ పార్ట్స్ కానీ, ఇలాంటి వాటి మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దానికి కూడా మనం రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయం దానికి ఇంకొక ఆప్షన్ ఎత్తుకునే అవసరం ఉంది. ఆల్రెడీ ఆ పనులో కూడా మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నం అయిపోయి ఉన్నట్టు కూడా మనకు. సో పెద్దగా ట్రంప్ చేసే హడావిడికి మనం ఏమి భయపడాల్సిన ప్రాబ్లం లేదు. ఎందుకన్నానంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఆయనకే లాస్ మేకింగ్. ఎట్లా అంటే ఇప్పుడు 400 సంవత్సరాల కింద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత చీప్ లేబర్ కావాలి అని చెప్పి, లేకపోతే తక్కువలో పని అయిపోవాలని చెప్పి చైనాకి కానీ, ఇండియాకి కానీ, మయన్మార్ కి కానీ, టెక్స్టైల్స్ పరంగా బంగ్లాదేశ్ కి కానీ, ఇలా వివిధ కంట్రీస్ కి వాళ్ళు అన్ని అవుట్ సోర్స్ చేసేసారు. వాళ్ళు చేసి వాళ్ళే మిడిల్ మ్యాన్ బోన్ ని ఇరగొట్టింది అమెరికన్సే. వాళ్ళే ఇరగొట్టుకొని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మాకు పని దొరకట్లేదు, సో ఇండియన్స్ కి పని ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని జస్ట్ ఇట్స్ ఎ పొలిటికల్ అజెండా అని చెప్పుకోవాలి చాలా క్లియర్ గా. ఆ ఎజెండాని తీసుకొచ్చి ఇదంతా ఏదో షో ఆఫ్ చేస్తున్నారు తప్పించి, ఇప్పటికిప్పుడు వాళ్ళ ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక్కొక్క ఐఫోన్ 4 లక్షలు 5 లక్షలు ఖరీదు చేస్తుంది. యాపిల్ ఇండియాలో పెట్టే ఫ్యాక్టరీని పెట్టొద్దని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు వినట్లేదు. ఎట్ ద సేమ్ టైం టెస్లా చూసుకుంటే మనం చూస్తే ఇలాన్ మస్క్ ను కూడా ఇలానే పలు రకాలుగా ఇబ్బందులు పెడితే ఇలాన్ మస్క్ కూడా సొంత పార్టీ స్టార్ట్ చేసుకుంటాను, నీ సంగతి చెప్తానని చెప్పి ఆయన కూడా బయటకు వచ్చాడు. అమెరికన్స్ కూడా అందరూ ఏం హ్యాపీగా లేరు ట్రంప్ తోని. ఆయనకి ఎగ్నెస్ట్ గా ఎందుకు ఓటేసాం రా బాబు వీడికి ఉన్న పరిస్థితి కూడా ఉంది. చాలా మంది బిజినెస్ మెన్స్ అలానే అనుకుంటున్నారు. అండ్ అలానే వేరే కంపెనీస్, మెయిన్ గా ట్రంప్ ఇదంతా చేసేది ఒకటే, వార్ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేయడానికి. వార్ తోని ఆయనకి ఎవరైతే స్పాన్సర్ చేసినారో వాళ్ళంతా వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కి సంబంధించిన వాళ్ళు, ఆ కంపెనీస్ కి లబ్ధి పొందేలాగా ఇటు ఇజ్రాయెల్ గాజా ఇష్యూ కావచ్చు, అటు యుక్రెయిన్ రష్యా ఇష్యూ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ని ప్రొవోక్ చేయడము, లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ని పిలవడము, ఇవన్నీ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని మనం కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక, ఒక పక్కన ప్రొవోక్ చేస్తున్నాడు, నేను పీస్ లీడర్, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఇదంతా చెప్తున్నాడు, ఇంకో పక్కన చేసేవన్నీ చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లబ్ధి పొందట్లేదు, అమెరికన్స్ కూడా లబ్ధి పొందట్లేదు, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఎట్ ద సేమ్ టైం అందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. సో మ్యాడ్ మ్యాన్ థియరీ అనుకోవచ్చు, ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. వాడు పొరపాటున ఏదో అయిపోయాడు ఈసారి, కానీ ఇంకోసారి అయ్యే అవకాశం కూడా లేదు. వాళ్ళ రాజ్యాంగంలో ఇంకొకసారి మళ్ళీ ప్రెసిడెంట్ గా ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి వాడు పీడ ఇంకొన్ని రోజులు ఆగితే విరగడైపోతుంది అని చెప్పి చెప్పుకోవాలి మనం. రైట్.